గొంతుపోతుంది ఇక్కడ. అందరు దయచేసి కూర్చోవలసింది, అందరు దయచేసి కూర్చోవలసింది కోరుతున్నారండి. అందరు కూర్చో. థ్యాంక్ యూ. లైక్ ఉంటుంది. నమస్కారం ఎలక్షన్ కమిషన్ గారు, మీరే కదా సార్? థ్యాంక్ యూ. నమస్కారం, బాగున్నారా? ఎవరు మాట్లాడలేరా? కూర్చోండి కూర్చోండి తొందరగా. మీద నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సీతానగర్కి వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను వస్తా చెప్పా మామూలు కారు. అసలు సీతానగరం డిసిప్లినే వేరు. అందరూ భలే నీట్గా కూర్చున్నారు, గొడవ లేకుండా కూర్చున్నారు. నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు నేను నాకు అంత తక్కువ ఓట్లు ఎట్లా పడింది అబ్బా ఇక్కడ అని. నేను తప్పు చేశాను గతంలో, అందుకే మీరు మన ఎన్నికల్లో మాకు గుణపాఠం చూపించారు. నేను ఓపెన్గా ఒప్పుకుంటా, నాకు మొహమాటాలు ఎప్పుడు ఉండవు తల్లి. అమ్మా 2019లో కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందు నుంచా. నేనేంటో మీకు అర్థంలో మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయి ఎన్నికలు అయిపోయినాయి. ఒక సామెత ఉంటుంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటుతుంది. అది జరిగింది. ఆనాడు వాళ్ళు నా పైన అనేక ఆరోపణలు చేశారు. నేనేంటో మీకు అర్థం అవ్వలేదు. 5350 ఓట్లతో ఓడిపోయానమ్మా. ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ కలిగింది తల్లి, బాధ ఉంటుంది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాకు కసిపించింది. ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరి ప్రజలు నేను సేవ చేస్తా, మంగళగిరి ప్రజల మనసు నేను తెలుసుకుంటాను. అమ్మా ఓడిపోయిన మీ లోకేష్ 29 సంక్షేమ కార్యక్రమాలు మీకోసం పెట్టాడు. చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బళ్ళు ఏర్పాటు చేశాను. నిరుపేద కుటుంబాలు తోపుడు బండ్లు కావాలంటే తోపుడు బండ్లు అందజేశాను. మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తాం కాదు, ఉచితంగా కుట్టు మెషిన్ అందజేసాం తల్లి. ఆ ప్రోగ్రాం గురించి బ్రహ్మణికి చెప్తా వచ్చా. అవునా ఆహా నేను వచ్చి చూసిన తర్వాత అబ్బా ఇంత బాగుంది ప్రోగ్రాము, ఇంకా ఏం చేయొచ్చు, నేనేం చేయొచ్చు అని బ్రహ్మణి అడుగుతాం మొదలుపెట్టింది. నా కుట్టు మెషిన్ కార్యక్రమం చేశాం. అమ్మ ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెట్టాం. ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇచ్చాం. అమ్మా ఆరోగ్యం బాగాలేకపోతే క్లినిక్ పెట్టాను. ఉచితంగా చికిత్స కాదు, మందులు అందజేసాను. ప్రభుత్వం క్లినిక్ లో మందులు ఉంటే లేదో తెలియదు, కానీ మీ లోకేష్ క్లినిక్ లో మటుకు మందులు ఉంటాం కాదు. ఎవరో ఒంట్లో షుగర్ ఫ్యాక్టరీ అంటే షుగర్ వ్యాధి ఉంటే షుగర్ బిల్ ఇచ్చాం. ఎవరికైనా సాల్ట్ ఫ్యాక్టరీ ఉంటుంది, హై బ్లడ్ ప్రెషర్ ఉంటే దానికి ఇచ్చాం. ఆయిల్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, ఏంటది కొలెస్ట్రాల్, గ్యాస్ కదా కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ అంటే ఆయిల్ ఫ్యాక్టరీ ఉంటే ఆయిల్ ఫ్యాక్టరీ కూడా మందులు ఇచ్చాం. ఇవన్నీ నేను ఇప్పుడు చేస్తాను కాదు, ఏదో ఎలక్షన్లు వస్తాయని చేస్తాను కాదు. కోవిడ్ రెండో ఫేజ్ అయిన తర్వాత మొదలుపెట్టాను. రెండో విడత అయినట్టునే మొదలుపెట్టాను. అమ్మా నాడు ఎంటీఎంసీ వాటర్ ట్యాంకర్లు వస్తే రాదు.